హలో గాయ్స్, వెల్కమ్ టు ద రివ్యూ ఆఫ్ ద మూవీ రజాకర్. సినిమా ఎలా ఉందో కంప్లీట్ రివ్యూలో తెలుసుకుందాం. రివ్యూలోకి వెళ్లే ముందు ఇలాంటి జెన్యూన్ రివ్యూస్ కావాలనుకుంటే వెంటనే సబ్స్క్రైబ్ చేసి పక్కనున్న బెల్ ఐకాన్ని ఆన్లో పెట్టుకోండి. చాలామంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. మీరు ఎంకరేజ్ చేయడం వల్లే మాకు ఇలాంటి రివ్యూస్ చేయడానికి మంచి బూస్ట్ వస్తుంది. సో ప్లీజ్ సబ్స్క్రైబ్. సినిమా విషయానికి వస్తే 1947లో స్వాతంత్రం వచ్చిన తర్వాత నిజాం కాలం నాటి రియల్ ఇన్సిడెంట్స్ ఆధారంగా తీసిన సినిమా ఇది. స్టార్టింగ్ ఏ మాత్రం లేట్ చేయకుండా స్టోరీలోకి తీసుకెళ్తారు భయ్య. సినిమా మొత్తం 1947 బ్యాక్డ్రాప్ లోనే ఉంటుంది. సినిమా స్టోరీ అనేది అలా ముందుకెళ్తుంది కానీ ఎక్కడా సినిమాటిక్ ఎక్స్పీరియన్స్ ఇవ్వదు. డాక్యుమెంటరీలా అలా ముందుకెళ్తుంది అంతే. సినిమాలో చాలా క్యారెక్టర్స్ ఉన్నాయి. లైక్ ఇంద్రజ, అనసూయ గారి క్యారెక్టర్స్ ప్రాపర్ గా ఎస్టాబ్లిష్ చేయలేదనిపిస్తుంది. గెస్ట్ రోల్స్ లాగా అలా వచ్చి ఇలా వెళ్తాయి. ఇంద్రజ గారి ఎంట్రీ సీన్ ఒక్కటి కొంచెం సినిమాటిక్ గా అనిపిస్తుంది. అయితే ఇందులో హిందూస్ మీద నిజాంలు చేసిన దారుణాలని రియాలిటీగా చూపించే ప్రయత్నం చేశారు. అవి చూసిన తర్వాత మన హిందూస్ని ఒకప్పుడు ఇలా చేశారా అనేలా ఆ సీన్స్ చాలా దారుణంగా ఉంటాయి. అయితే ఫస్ట్ హాఫ్ మొత్తం చాలా క్యారెక్టర్స్ వస్తాయి, పోరాడతాయి, చివరికి వాళ్ళ చేతిలో చచ్చిపోతాయి. ఫస్ట్ హాఫ్ మొత్తం ఇదే ఫార్మాట్ ఉండడం వల్ల కొంచెం చిరాకు తెప్పిస్తుంది భయ్య. ఫస్ట్ హాఫ్లో గూస్ బంప్స్ తెప్పించే సీన్స్ చాలా తక్కువ ఉంటాయి. అవి ఎంజాయ్ చేసేలోపే ఆ గూస్ బంప్స్ తెప్పించిన క్యారెక్టర్స్ చచ్చిపోతాయి. ఇక ఇంటర్వెల్ దగ్గర వచ్చే యాక్షన్ సీను మంచి బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్తో గూస్ బంప్స్ తెప్పిస్తుంది. అలా ఫస్ట్ హాఫ్ ఎండ్ అవుతుంది. ఇక సెకండ్ హాఫ్ కూడా స్టార్టింగ్ నుంచి స్లోగా వెళ్తుంది. ఎక్కడ హై మూమెంట్ ఉండదు. ఇక 20 నిమిషాల తర్వాత వచ్చే బాబీ సింహ గారి క్యారెక్టర్ కొంచెం సినిమా బోర్ కొట్టకుండా ముందుకెళ్తుంది. అయితే ఆ క్యారెక్టర్స్ ఎక్కువసేపు ఉండవు భయ్య, అలా గెస్ట్ రోల్ లాగా వచ్చి వెళ్తాయి అంతే. కొన్ని క్యారెక్టర్స్కి ప్రాపర్ ఎండింగ్ ఉండదు. సినిమా క్లైమాక్స్లో వచ్చే కొన్ని సీన్స్ బాగా అనిపిస్తాయి. సెకండ్ హాఫ్లో ఏదైనా వర్కౌట్ అయ్యిందంటే అది ఓన్లీ క్లైమాక్స్ మాత్రమే. ఓవరాల్గా సినిమా ఎలా ఉందంటే బిలో యావరేజ్ భయ్య. నేను ఎందుకు ఈ మాట అంటున్నానంటే స్టోరీ పరంగా బాగున్నప్పటికీ సినిమాటిక్గా దాన్ని ప్రజెంట్ చేయలేకపోయారు. సినిమా మొత్తం డాక్యుమెంటరీ లాగా వెళ్తుంది. చాలా క్యారెక్టర్స్ వస్తుంటాయి కానీ ఒకదానికొకటి కనెక్షన్ ఉండదు. ఈ మూవీ ఈ జనరేషన్లో రావాల్సిన మూవీ అయితే కాదు. ఈ మాట ఎందుకంటున్నానో సినిమా చూస్తే మీకే అర్థమవుతుంది. ఎంత రియల్ ఇన్సిడెంట్స్ అయినా ఈ జనరేషన్లో ఇలాంటి మూవీస్ అంటే కష్టమే. ఇక పర్ఫార్మెన్స్ విషయానికి వస్తే అన్ని క్యారెక్టర్స్ చాలా తక్కువసేపే ఉంటాయి. ఉన్నంతలో పర్వాలేదు అనిపిస్తాయి. అనసూయను కూడా కేవలం ఒక సాంగ్కి ఒక 5 నిమిషాల సీన్కి మాత్రమే పరిమితం చేశారు భయ్య. ఇక టెక్నికల్ పరంగా చూస్తే సినిమాటోగ్రఫీ పర్లేదు అనిపిస్తుంది. మ్యూజిక్ విషయానికి వస్తే ఇంటర్వెల్ దగ్గర వచ్చే బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఒక్కటి నాకు బాగా నచ్చింది. కమింగ్ టు డైరెక్టర్, సినిమాని రియలిస్టిక్గా చూపించే ప్రయత్నం చేశారు కానీ ఆ ప్రాసెస్లో సినిమా డాక్యుమెంటరీ లాగా కన్వర్ట్ అయిపోయింది. ప్రాపర్ సినిమాటిక్ ఎక్స్పీరియన్స్ ఇవ్వదు. పైగా ఈ జనరేషన్ వాళ్ళకి అస్సలు ఎక్కదు. ఇక సినిమా చూడాలా వద్దా అంటే హిస్టరీ గురించి తెలుసుకోవాలి, ల్యాగ్ ఉన్నా పర్లేదు అనుకుంటే మాత్రం వెంటనే చూసేయండి. సో ఇది గాయస్ ఓవరాల్గా రివ్యూ. ఈ రివ్యూ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. ఇలాంటి ఎన్నో వీడియోలు ప్రతి వారం మీ ముందుకు తీసుకొస్తాను. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.